హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సొంత జిల్లాలో ఉండి ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా ఏదైనా గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ప్లేస్ కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ మీకేనండి. సొంత జిల్లాల్లో ఉండి ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఏపీ గవర్నమెంట్ రీసెంట్గా తీస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నోటిఫికేషన్లో భాగంగా అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటానికి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరు వీడియోని పూర్తిగా చూసి మీకు అర్హత ఉంటే ఉద్యోగానికి అప్లై చేయండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లోకి వెళ్తేనండి, అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చేపాటికి ఇది ఆఫ్లైన్లోనే మాత్రం అప్లై చేయాలండి. టు ద పోస్ట్ ద్వారా అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా పర్సన్ వెళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు పోస్ట్ కన్నా డైరెక్ట్గా వెళ్ళి ఇస్తేనే అప్లికేషన్ అనేది చాలా సెక్యూర్గా ఉంటుందండి. ఇంకా సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి, మనం అప్లై చేసేటప్పుడు మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద మనకు ఉన్నటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వెళ్ళనుకుంటే, లేకపోయినా సరే వీటి ఆధారంగా అయితే ఉద్యోగం మనకి ఇస్తారండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. వీటన్నిటికండి ఒకే ఒక స్మాల్ ఇంటర్వ్యూ అంటే పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందండి. అది కనుక సక్సెస్ అయితే ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయగానే ఉద్యోగం అనేది మనకి ఇస్తారండి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు వెబ్సైట్లో అనేది చెప్పడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి 1996 ఏపీసీసీఏ రూల్స్ కింద అయితే రిలీజ్ చేశారండి. ఇందులో ఉన్న ప్రాసెస్ కానీ ప్రతిదీ దీని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో భాగంగా అయితేనండి మొట్టమొదటిగా కుక్ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. దీన్ని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ పాస్ అయినా కానీ ఫెయిల్ అయినా కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రతి నెల 9,930 రూపాయలు శాలరీ అయితే ఏమైనా ఉన్నారు. ఎక్స్పీరియన్స్ పర్సనల్గా అయినా ప్రైవేట్గా అయినా 3 years ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హెల్పర్ లేదంటే హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ అండి. దీనికి కూడా 10th క్లాస్ కానీ లేదంటే 7th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. 3 years కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది అవుట్సోర్సింగ్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 7,994 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారు. హౌస్ కీపర్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ మీద మీరు చదువుంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ప్రతి నెల 7,944 రూపాయలు శాలరీ అయితే ఇవ్వనున్నారండి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ కమ్ టీచర్ అండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్తో పాటు డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ చేసిన వాళ్ళు లేదంటే టైలరింగ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది పార్ట్ టైం అండి, కేవలం పార్ట్ టైం ఉంటుంది. సో ఇది మనం చేసుకుంటూ రెగ్యులర్గా ఏదైనా జాబ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. అదేవిధంగా పీటీ కమ్ యోగా టీచర్ అండి. చాలామంది యోగా టీచర్స్కి అయితే అడుగుతున్నారు, బట్ యోగా టీచర్స్ అనేవి రెగ్యులర్ బేస్ మీద అయితే తీయట్లేదు. సో ఈ విధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద జిల్లాల వారీగా తీస్తున్నారు. సో కాబట్టి మీ జిల్లాలో కనుక కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద యోగా టీచర్ వస్తే మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అయిపోండి. ఇంకా దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాటికి డిగ్రీ చేసి ఉండాలి, లేదంటే డిప్లొమా ఎడ్యుకేషన్ ఫిజికల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక ఏదైనా ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా సరే పర్సనల్గా అయినా ప్రైవేట్గా అయినా మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇది కూడా పార్ట్ టైమేనండి. సో పార్ట్ టైం మార్నింగ్ టైము ఈవినింగ్ టైం పార్ట్ టైం చెప్పుకొని రెగ్యులర్ టైంలో మనం వేరే జాబ్ ఏదైనా చేసుకోవచ్చు. దీనికి ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వనున్నారండి. మరి ఎడ్యుకేటర్ విషయానికి వచ్చేపాటికండి బీఎస్సీ కానీ బీఈడీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా పార్ట్ టైమేనండి. దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. ప్రతి నెల 10,000 రూపాయల శాలరీ ఇస్తారు. హ్యాపీగా మీరు ఏదైనా ప్రైవేట్ స్కూల్లో చెప్పుకున్నా ఆఫ్టర్నూన్ టైంలో ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఈ గవర్నమెంట్ సెక్టర్లో చేసుకుంటూ హ్యాపీగా అమౌంట్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ప్రశాంతంగా అయితే లైఫ్ని అయితే లీడ్ చేయవచ్చండి. మరి ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి ఏజ్ విషయానికి వచ్చేపాటికి 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వీళ్ళందరికీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి వచ్చేసరికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. మరి దీని యొక్క అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చేపాటికండి
జనరల్ క్యాండిడేట్స్కి 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 200 రూపాయలు అయితే పే చేయవలసి అయితే ఉంటుంది. ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ పేబుల్ ఎట్ తిరుపతి అనే పేరు మీద అయితే తీయవలసి అయితే ఉంటుందండి. ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఉమెన్ డెవలప్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో కొన్ని పోస్టులకి ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఉన్న నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అఫీషియల్ వెబ్సైట్ కానీ ఏదైనా. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకి 12/5/2025 అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ అనేవి మనకి 20/5/2025 సాయంత్రం 5:30 లోపు, అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లై చేయాలండి. సో అప్లై చేయదగ్గ అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి, ఆఫీస్ ఆఫ్ ద DW అండ్ CW అండ్ EO, రూమ్ నెంబర్ 506, 5th ఫ్లోర్, B బ్లాక్, కలెక్టరేట్ తిరుపతి ఆన్ బిఫోర్ 20/5/2025 5:30 లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో సబ్మిట్ చేసేటప్పుడు మన 10th క్లాస్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, స్టడీ సర్టిఫికేట్స్, లోకల్ క్యాండిడేట్స్ అయితే లోకల్ సర్టిఫికేట్స్, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ ప్రతిదీ అండి ఫిల్ చేయాలండి. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ మీద మన పర్సనల్, ప్రొఫెషనల్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ అన్నీ ఫిల్ చేసి ఇందాక తీసినటువంటి బ్యాంక్ డీడీ, ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మీకు ఏదైనా అవకాశం ఉంటే రికమెండేషన్ లాంటిది కూడా యూజ్ చేయండి అండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. ఇటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. థ్యాంక్ యూ.